నాకైతే చాలా ఆనందంగా ఉందండి. నాకనే కాదు, విశాఖ జిల్లా కాదు, ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఆనందంగా ఉన్నారు. అటు కడప కర్నూలు అయినా అందరికి సెంట్రల్ ప్లేస్ లో ఉందని చెప్పేసి అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆయనకి తెలియదు, ఆయన ఎప్పుడు ఫ్లైట్ లెక్క తిరుగుతారు కాబట్టి, ఆయనకి రోడ్డు మీద వెళ్ళే మార్గం ఆయన తెలియదు కాబట్టి ఆయన ఏమని అంటాడు. ఆయనకి ఎలాగంటే 3 ముక్కలు ఆట ఆడుకోవడం అలవాటు అండి. దానివల్ల ఆయనకి ఏం తెలియదు. ఇదైతే సెంట్రల్ ఉంది కాబట్టి ఎటుపక్క ఏ ప్రాంతం నుంచి ఎవరు రాజధానికి రావాలన్నా సరే అనుగుణమైన ప్లేస్ అమరావతి. ఇక్కడ ఉన్న మా ఏరియా ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి దగ్గర దీపం వెలిగించి దాని ఫోటో తీసి బాబు గారికి హర్షం వ్యక్తం చేశారండి. అందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి ప్రజలు కూడా చెప్తున్నారండి. ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదైనా పని పెడితే దాన్ని అద్భుతంగా ఉండేలాగే చేస్తారండి. ఆయన ఇది ఫేక్, ఇది పని చేయదు అన్నట్టుగా ఉండదు. ఆయన చేస్తే పర్మనెంట్, ఆయన చేయగలని నమ్మకం అయితే అందరికీ ఉందండి. సైబరాబాద్ అప్పుడు ఏముందండి, రాళ్ళు బొట్లు. ఇప్పుడు చూస్తే ఇంకా హైదరాబాద్ మన ఇండియాలోనే నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే చేయాలని, అమరావతిని చేయాలని మన చంద్రబాబు నాయుడు గారి ఆశ, ఆకాంక్ష కూడా అండి. వైసీపీకి భయం అండి, వాళ్ళకి అమరావతి అంటే ఇష్టం లేదు. కానీ అమరావతి రేపు పొద్దున్న డెవలప్ అయితే వాళ్ళే చూసి సిగ్గుపడతారండి. ఇంకా అది ఇప్పుడు లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళి ఉన్న ఎంపీలతో సెలబ్రేట్ చేసుకున్నారండి దీనికోసం. టోటల్ గా మాకనే కదా, మేము టీవీలు చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరి మాటలు కూడా చాలా బాగుంది అని చెప్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా. చంద్రబాబు గారు చేసింది అయితే చాలా అద్భుతంగా ఉంది. మోడీ గారు కూడా మనకి సహకరిస్తున్నారండి.